హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కప్పు రవ్వతో క్రిస్పీగా టేస్టీగా మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు బియ్యం పిండితో జంతికలు చేస్తాం కదండి. ఒక్కసారి ఇలా ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వతో మురుకులు చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, కరకరలాడుతూ తినేయచ్చండి. రుచి అయితే కమ్మగా చాలా బాగుంటుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది. వీటిని మనం బియ్యం పిండితో చేసిన మురుకుల్లాగానే స్టోర్ చేసుకొని తినేయచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా కరకరలాడే ఈ రవ్వతో మురుకుల్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మురుకుల కోసము మనం ఇక్కడ వాటర్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అన్ని కొలతలు ఒక కప్పుతో లేదా గ్లాస్తో తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే స్నాక్స్లో అయినా ఇవ్వచ్చండి ఈజీగా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చేసిన పెట్టిన ఇలా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీరు కావాలంటే కారమైనా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను వేయట్లేదండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచుకోవాలండి సిమ్ మీద. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత చేసి చూపిస్తున్నాను చూడండి. ఉప్మా రవ్వ లాగా అవుతుందండి, ప్యాన్కి సపరేట్ అయ్యి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ నేను అదే గిన్నెతో అదే కప్పుతో 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు ఇంతకుముందు కూడా వేసాం రవ్వలో, చూసుకొని వేసుకోండి. కారం ఏమో 1.5 టీ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. మీరు లేకుంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. వాము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలా చేతుల్లో క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము రెడీ చేసుకు పెట్టుకున్న ఉప్మాని దీంట్లో వేసుకోవాలండి. మొత్తం ఉప్మాని దీంట్లో రవ్వలు వేసుకోవాలి. రవ్వ వేసుకొని వేడిగానే ఉందండి, ఇక్కడ నేను మూత పెట్టి ఉంచాను కాబట్టి. ఇప్పుడు ఈ రవ్వని దీంట్లో వేసుకొని ముందుగా మనం ఇలా వేడిగా ఉంటుందండి, చూసి కాస్త మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ మీద నేను సిమ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఉప్మా రవ్వ కాస్త వేడిగా ఉంది కాబట్టి పిండి నేను దీంట్లో కాస్త చల్లటి వాటర్ వేసుకున్నాను. చల్లటి వాటర్ అంటే నార్మల్ వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో ఒకవేళ చల్లారితే గోరువెచ్చని వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్ కాకుండా మనము బియ్య పిండి మురుకులకు ఎలా మిక్స్ చేసుకుంటామో అలా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇక్కడ నేను స్టార్ ఉన్న గుర్తు బిళ్ళని తీసుకుంటున్నానండి. ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి. దీంట్లో నుంచి పిండిని మనము ప్రతిసారి జంతికల్లో పిండి పెట్టేటప్పుడు పిండిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని పెట్టుకోవాలండి. నేను కొలతలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. 2 కప్పుల వాటర్, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిషన్లో పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను. తడి ఆరకుండా ఇలా మూత పెట్టేసి పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకుల్లా ఒత్తుకోవాలండి. ఇలా చక్లీలా చేస్తున్నానండి. మీరు కావాలంటే సన్నటి కారపూసలా అయినా చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా. నేనైతే ఇక్కడ చక్లీలాగా చేస్తున్నాను. ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. మనకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ ఒక ట్రిప్లో ఇలా వేసుకోవాలండి. నేను ఇక్కడ 5 నుంచి 6 దాకా వేసుకుంటున్నానండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా ఈజీగా చుట్టుకోవచ్చు మనం.
చాలా టేస్టీగా ఉంటాయండి. టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకుంటే మనము స్నాక్స్లో ఏమి కట్టాలి అన్నట్టు ఆలోచించకుండా మనం ఈజీగా ఇలా కట్టేయచ్చు పిల్లలకు. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఫ్రై చేయదండి. ఎక్కువ మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పీల్చుకోవు. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే మురుకుల్లో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచిగా రెండు వైపులో క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. బియ్యం పిండి ఉప్మా రవ్వ కలిపి మురుకులు చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా నురగలు తగ్గి మంచిగా క్రిస్పీగా వేయించుకొని రెండు వైపులో చక్కగా కాల్చుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాలెటి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వస్తాయండి. ఆయిల్ ఎక్కువ పీల్చవండి మురుకుల్లో అయితే. ఇలా జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో అన్ని మురుకుల్ని చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చు. బియ్యపిండి లాగానే మనము బియ్యపిండితో చేసిన మురుకుల్లాగానే చూడండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత బాగుంటాయి. అచ్చం బయట కొన్నట్టేనే మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకుల్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను తుంచి కూడా చూపిస్తాను చూడండి. మీకు ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.